సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయినా దాంట్లో జంతువుల కొవ్వు కలిపారు అని అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కానీ, జంతువుల కొవ్వు కలిపారు అని ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కానీ, జంతువుల కొవ్వు కలిపిన లడ్డూల్ని అయోధ్య రామమందిరం దగ్గరికి పంపించారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి కానీ బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. గతంలో అపచారం జరిగిందని గగ్గోలు పెట్టిన వాళ్ళు, అపచారం జరిగిందని ఆందోళన చెందిన వాళ్ళు, అపచారం గత ప్రభుత్వమే చేసింది అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు తామే ఏర్పాటు చేసిన సిట్, తామే సెలెక్ట్ చేసిన అధికారులు విచారించి ఓ వాస్తవాన్ని బయట పెడితే ఆ వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితిలో ఉన్నారా లేదా తేలాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు చెప్పిన ఆ ఒక్క మాట నిజమనో అబద్ధమనో చెప్పే పరిస్థితిలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నారా లేదా తేలాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్లుగా జంతువుల కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక ప్రకటన చేయగలరా? నేను చెప్పినట్టుగానే జంతువుల కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసిన లడ్డూల్ని అయోధ్యకు పంపించారనే ప్రకటన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేయగలరా? లేదు, ఆ ప్రకటన చేయలేకపోతే మేము గతంలో చెప్పినవి అబద్ధం, మాకొచ్చిన ఏదో రిపోర్ట్ ఆధారంగా చెప్పాం, ఇప్పుడు ఆ సిట్ విచారణ చేసి తేల్సింది జంతువుల కొవ్వు కలవలేదని, కాబట్టి గతంలో మేము మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాం, ఈ మాట అయినా చెప్పగలరా? ఈ మాట అయినా చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రాజకీయాలు రాజకీయ పార్టీలుగా చేసుకోండి. విమర్శలు ఒకరిపైన ఒకరు ఏ స్థాయికి దిగజారి విమర్శలు చేసుకున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీ విమర్శలు ఏమైనా చేసుకోండి, కానీ దీనిలోకి శ్రీవారిని ఎందుకు లాక్కొచ్చారు? శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా ఎందుకు వివాదం చేశారు? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి భక్తులంతా అత్యంత పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందే అనే మాట ఏ ఆధారం లేకుండా చెప్పడానికి ఎందుకు సాహసించారు? ఎందుకు అంత దిగజారాల్సి వచ్చింది? లేదు, మీరు దిగజారలేదు, సరిగ్గానే చెప్పారు అనుకుంటే ఇప్పుడు సిట్ తప్పు చేసింది అని చెప్పండి. మీరు గతంలో చెప్పిన ఆ ఒక్క మాట నిజమనో లేదా మీరు గతంలో చెప్పిన ఆ ఒక్క మాట అబద్ధమనో చెప్పే ధైర్యం ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తిరుపతి దేవస్థానానికి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన హిందూ దేవాలయాల్లో ఒక్కటైన తిరుమల మొత్తం హిందువులందరి సొత్తు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు అందరికి సంబంధించిన సొత్తు. ఇది కేవలం సొత్తుగా చూడకండి, వాళ్ళ మనోభావాలుగా చూడాల్సిన అవసరం ఉంది.